హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ నేర్చుకో. సో ఫ్రెండ్స్, మీరు కానీ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ మీరు నన్ను కాంటాక్ట్ అవ్వాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో మన ఛానల్ యొక్క ఇన్స్టాగ్రామ్ అకౌంట్ని మెన్షన్ చేసిన. సో మీరు అకౌంట్ నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. సో ఈ వీడియోలో మనం సార్టింగ్ కంట్రీస్ గురించి డిస్కస్ చేస్తున్నాం. సో మనం మన ప్రీవియస్ వీడియోలో ఒక ఇమేజ్ కంట్రీస్ని ఎలా కనుక్కోవాలో దాని గురించి డిస్కస్ చేసినాం. సో ఇప్పుడు మనం ఆ కనుక్కున్న కంట్రీస్ని సార్టెడ్ వైస్లో ఎలా పెట్టుకోవాలనేది డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ మన లైబ్రరీస్ని ఇంపోర్ట్ చేసుకుందాం. ఇంపోర్ట్ CV2, ఇంపోర్ట్ numpy as np. సో మన లైబ్రరీస్ని అయితే ఇంపోర్ట్ చేసుకున్నాం. సో నెక్స్ట్ మన ఇమేజ్ని లోడ్ చేసుకుందాం. ఇమేజ్ ఈక్వల్స్ టు CV2.imageRead. నెక్స్ట్ మన ఇమేజ్ యొక్క పాత్ని మెన్షన్ చేసుకుంటున్నా, images/someshapes.jpg. సో ఇక్కడ మన ఇమేజ్ నేమ్ వచ్చేసి someshapes.jpg. సో ఫస్ట్ ఈ ఇమేజ్ని మనం డిస్ప్లే చేద్దాం, అంటే ఇమేజ్ ఎలా ఉంటుందని చెప్పేసి. CV2.imageShow. నేను ఇమేజ్ యొక్క టైటిల్ని ఒరిజినల్ ఇమేజ్ అని ఇస్తున్నా. అండ్ మన ఇమేజ్ సోర్స్ వచ్చేసి ఇమేజ్. నెక్స్ట్ నేను వెయిట్ కీ ఇంకా డిస్ట్రాయ్ ఆల్ విండోస్ అది కూడా రాసుకుంటున్నా. CV2.wait key, CV2.destroy all windows. సో మన సెల్ని ఇప్పుడు రన్ చేసుకుందాం. సో ఇది మన ఒరిజినల్ ఇమేజ్ ఇది. సో ఇక మనకు డిఫరెంట్ ఇమేజెస్ అయితే ఉన్నాయి. స్క్వేర్, ట్రయాంగిల్, స్క్వేర్, సర్కిల్ అని చెప్పేసి అన్నీ కూడా డిఫరెంట్ సైజు. అందులోకి ఇక్కడ డిఫరెంట్ కంటూర్స్ వస్తాయి. సో బేస్డ్ ఆన్ ఏరియా మనం వాటిని సార్ట్ చేసుకుందాం, అంటే ఏది ఫస్ట్ చిన్న కంటూర్ దాన్ని డ్రా చేద్దాం అలా. సో ఫస్ట్ నేను ఒక బ్లాంక్ ఇమేజ్ని తీసుకుంటున్నా. సో బ్లాంక్ ఇమేజ్ ఎలా తీసుకుంటామంటే బై యూజింగ్ np.zeros అరే అన్నట్టు. సో ఇమేజ్ ఈజ్ నథింగ్ బట్ ఒక అరే కాబట్టి నేను ఒక అరేని తీసుకుంటున్నా. ఇప్పుడు బ్లాంక్ ఇమేజ్ ఈక్వల్స్ టు np.zeros. సో దీని యొక్క సైజ్ వచ్చేసి మన ఒరిజినల్ ఇమేజ్ యొక్క సైజ్నే తీసుకుంటున్నా. image.shape_0, image.shape_1, 3. సో 3 ఏంటంటే మన కలర్డ్ ఇమేజ్ అన్నట్టు, ఆ బ్లాంక్ ఇమేజ్. సో నేను ఒరిజినల్ ఇమేజ్ ఈక్వల్స్ టు ఇమేజ్ అని తీసుకున్నా. సో నెక్స్ట్ నేను మన ఒరిజినల్ ఇమేజ్కి దాన్ని నేను గ్రే స్కేల్లోకి కన్వర్ట్ చేస్తున్నా. గ్రే ఈక్వల్స్ టు CV2.cvt color image, CV2.color bgr to gray. సో మనం ఇక్కడ CV2.color_bgr to gray యూస్ చేసుకొని మనం ఒక కలర్డ్ ఇమేజ్ని గ్రే స్కేల్ ఇమేజ్ కింద కన్వర్ట్ చేస్తాం. సో నేను ఇప్పుడు ఆ గ్రే స్కేల్ ఇమేజెస్కి ఎడ్జెస్ని కనుక్కుంటున్నా. ఎడ్జెస్ ఈక్వల్స్ టు CV2.canny gray, 50, 200. సో నేను ఎడ్జెస్ ఎలా కనుక్కుంటామని చెప్పేసి మనం ప్రీవియస్ వీడియోస్లో ఆల్రెడీ నేను డిస్కస్ చేసిన. సో మీరు అక్కడ చెక్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ ఇప్పుడు ఎడ్జెస్ కనుక్కున్న ఇమేజ్ని నేను డిస్ప్లే చేస్తున్నా. CV2.imageShow edged image, canny, CV2.wait key. సో ఇప్పుడు మనం ఈ సెల్ని రన్ చేసుకుందాం. ఇది మన ఒరిజినల్ ఇమేజ్. సో మనకి ఎర్రర్ వచ్చింది ఇక్కడ. సో మనం ఇక్కడ క్యానీ తప్పు రాసుకున్నాం. సో అక్కడ మన ఎడ్జెస్ అని ఉండాలి, ఎందుకంటే అదే మన ఇమేజ్ కాబట్టి. సో ఇది మన ఒరిజినల్ ఇమేజ్ ఇది, అండ్ ఇది మన ఎడ్జ్డ్ ఇమేజ్. సో ఇప్పుడు మనం మన ఇమేజెస్కి కంటూర్స్ని కనుక్కొని అలాగే వాటిని డ్రా చేద్దాం. సో కంటూర్స్, హైరార్కీ ఈక్వల్స్ టు CV2.find contours. సో ఇప్పుడు మన ఇమేజ్ వచ్చేసి ఎడ్జెస్. సో ఎడ్జెస్, సో మనం కంట్రోల్స్లో ఆల్రెడీ డిస్కస్ చేసినాం, రిట్రీవల్ మోడ్ ఇంకా అప్రాక్సిమేషన్ మెథడ్ అని చెప్పేసి. సో ఇక్కడ నేను CV2.retrieve external తీసుకుంటున్నా. సో రిట్రీవ్ ఎక్స్టర్నల్ ఏంటంటే మనకు అవుటర్ బౌండరీని ఇస్తుంది. అండ్ మన అప్రాక్సిమేషన్ మెథడ్ వచ్చేసి CV2.chainapprox none. సో ఇప్పుడు మనం మన కంటూర్స్ని అయితే కనుక్కున్నాం మన ఇమేజ్లో. సో ఇప్పుడు ఏం చేద్దామంటే మన కంటూర్ యొక్క లెంత్ని ప్రింట్ చేద్దాం, అలాగే మన ఇమేజ్కి కంటూర్స్ని కూడా డ్రా చేద్దాం. సో ఫస్ట్ నేను మన లెంత్ని ప్రింట్ చేస్తున్నా. ప్రింట్ నెంబర్ ఆఫ్ కంటూర్స్ ఈక్వల్స్ టు ప్లస్ స్ట్రింగ్ ఆఫ్ లెంత్ ఆఫ్ కంటూర్స్. సో ఇక్కడ నేను 2 స్ట్రింగ్స్ని యాడ్ చేస్తున్నా. సో లెంత్ ఆఫ్ కంటూర్స్ అనేది న్యూమరికల్, సో దాన్ని నేను స్ట్రింగ్లో కన్వర్ట్ చేసుకున్నా. సో ఇప్పుడు మనం మన ఇమేజ్కి కంటూర్స్ని డ్రా చేసుకుందాం. CV2.draw contours. సో ఫస్ట్ మనం మన బ్లాంక్ ఇమేజ్ మీద కంటూర్స్ని డ్రా చేద్దాం, దాని తర్వాత మన ఒరిజినల్ ఇమేజ్ మీద కంటూర్స్ని డ్రా చేసుకుందాం. CV2.draw contours, blank image, contours,
-1 కమా. సో నెక్స్ట్ మన బౌండరీ యొక్క కలర్ని తీసుకుంటున్నా. దాని తర్వాత నేను థిక్నెస్ని తీసుకుంటున్నా. థిక్నెస్ వచ్చేసి 3 అని. దాని తర్వాత ఇప్పుడు నేను మన ఇమేజ్ని డిస్ప్లే చేసుకుందాం. మన బ్లాంక్ ఇమేజ్ని కంటూర్స్ డ్రా అయ్యాక cv2.image show blank image contours comma blank image cv2.weight key. సో ఇప్పుడు నెక్స్ట్ మనం మన ఒరిజినల్ ఇమేజ్కి కూడా కంటూర్స్ని డ్రా చేద్దాం. సో మనం ఒరిజినల్ ఇమేజ్ అని చెప్పేసి ఒక వేరియబుల్ తీసుకొని దానికి మన ఇమేజ్ని ఆల్రెడీ కాపీ చేసుకున్నాం. సో ఇప్పుడు ఆ ఒరిజినల్ ఇమేజ్ మీద తీసుకుందాం. సో ఒరిజినల్ ఇమేజ్. సో ఇక్కడ నేను టైటిల్ కూడా మారుస్తున్నా ఒరిజినల్కి. ఒరిజినల్ ఇమేజ్. ఇక్కడ నేను ఒరిజినల్ ఇమేజ్ని తీసుకుంటున్నా. ఒరిజినల్ ఇమేజ్. సో మనం మన సెల్ని రన్ చేయొచ్చు. సో ఇది మన ఒరిజినల్ ఇమేజ్ అండ్ ఇది మన ఎడ్జ్డ్ ఇమేజ్, అంటే మన ఇమేజెస్కి ఎడ్జెస్ని కనుక్కున్నాం. అండ్ ఇది మన బ్లాంక్ ఇమేజ్. సో బ్లాంక్ ఇమేజ్లో మన కంటూర్స్ అయితే డ్రా అయిపోయినాయి, స్క్వేర్, ట్రయాంగిల్ అలా. నెక్స్ట్ ఒరిజినల్ ఇమేజ్ ఇస్ నాట్ డిఫైన్డ్. ఓకే, అది మన స్మాల్లో. సో మనం కంటూర్స్ అయితే ఫస్ట్ కనుక్కున్నాం. ఆ కంటూర్స్ని కనుక్కున్నాక ఒక ప్లేన్ బ్యాక్గ్రౌండ్ మీద డ్రా చేసుకున్నాం. అదే మన బ్లాంక్ ఇమేజ్ మీద మనం కంటూర్స్ని డ్రా చేసినాం. అండ్ మన ఒరిజినల్ ఇమేజ్ మీద కూడా కంటూర్స్ని డ్రా చేసుకున్నాం. సో నాకు తెలిసి మీకు కంటూర్స్ అంటే ఏంటో ఐడియా వచ్చేసి ఉంటుంది. ఏదో ఒక ఇమేజ్ సెగ్మెంటెడ్ పార్ట్, అంటే ఒక సింపుల్గా ఒక ఇమేజే తీసుకుందాం, దానికి బౌండరీస్ని కనుక్కోవడమే కంటూర్స్ అన్నట్టు. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మన కంటూర్స్ని సార్ట్ చేసుకుందాం బేస్డ్ ఆన్ ఏరియా. సో ఏ ఏరియా ఎక్కువ ఉంటుందో అది మనకు లార్జ్ కంటూర్ అని తీసుకుందాం. ఏరియా తక్కువ ఉన్న పార్ట్ మనమైతే స్మాల్ కంటూర్ అని తీసుకుందాం. సో నేను ఒక ఫంక్షన్ని డిఫైన్ చేసుకుంటున్నా. డిఫైన్ గెట్ కంటూర్ ఏరియా. దాంట్లో నేను కంటూర్స్ని పాస్ చేస్తున్నా యాజ్ ఎ పారామీటర్ లాగా. సో ఇప్పుడు నేను నెక్స్ట్ ఒక ఎంప్టీ లిస్ట్ని తీసుకుంటున్నా, ఆల్ ఏరియాస్ అని చెప్పేసి. ఆల్ ఏరియాస్ ఈక్వల్స్ టు ఎంప్టీ లిస్ట్. సో దీంట్లో మనం ప్రతి కంటూర్ యొక్క ఏరియాని అపెండ్ చేసుకుందాం. ఫర్ సిఎన్టీ ఇన్ కంటూర్స్. సో ఏదైనా ఫర్ లూప్ తీసుకొని ఒక్కొక్క కంటూర్ని తీసుకొని దాని యొక్క ఏరియాని కనుక్కొని మన లిస్ట్కి యాడ్ చేసుకుంటా, అపెండ్ చేసుకుంటా. ఫర్ సిఎన్టీ ఇన్ కంటూర్స్ ఏరియా ఈక్వల్స్ టు cv2.contour area cnt. సో మనం ఏరియా అయితే కనుక్కున్నాం బై యూజింగ్ cv2.contour area ఫంక్షన్ యూజ్ చేసుకొని. సో ఇప్పుడు నేను మన లిస్ట్కి అపెండ్ చేసుకున్న వాల్యూని ఆల్ ఏరియాస్ డాట్ అపెండ్ ఆఫ్ ఏరియా. సో నెక్స్ట్ మన లిస్ట్ని రిటర్న్ చేస్తున్నాం, రిటర్న్ ఆల్ అండర్స్కోర్ ఏరియాస్. సో ఇది బేసికల్గా మన ఫంక్షన్ కంటూర్ యొక్క ఏరియా కనుక్కోవడానికి. సో నెక్స్ట్ నేను ఒక ఇమేజ్ని రీడ్ చేస్తున్నా. సో యాజ్ యూజువల్గా నేను సేమ్ ఇమేజ్ని రీడ్ చేసుకుంటున్నా. ఇమేజ్ ఈక్వల్స్ టు cv2.imageReader sumshapes.jpg. సో ఒరిజినల్ ఇమేజ్ ఈక్వల్స్ టు ఇమేజ్. సో ఒక వేరియబుల్ తీసుకుంటున్నా ఒరిజినల్ ఇమేజ్ అని. ఆ వేరియబుల్ తీసుకొని దానికి మన ఇమేజ్ని అసైన్ చేస్తున్నా. సో ఫస్ట్ మనము మన కంటూర్స్ని ప్రింట్ చేసుకుందాం బిఫోర్ సార్టింగ్. దాని తర్వాత ఆఫ్టర్ సార్టింగ్ కూడా ప్రింట్ చేద్దాం. ప్రింట్ కంటూర్ ఏరియాస్ బిఫోర్ సార్టింగ్, ప్రింట్ గెట్ కంటూర్ ఏరియా. సో ఫంక్షన్ కాల్ చేస్తున్నా, గెట్ కంటూర్ ఏరియా కంటూర్స్. సో ఈ కంటూర్స్ అనేది మనం ఆల్రెడీ పైన కనుక్కున్నాం. సో అదే తీసుకుంటున్నాం ఇందులో కూడా. సో మనము బిఫోర్ సార్టింగ్ వాటి ఏరియాస్ని ప్రింట్ చేసుకుంటున్నాం. సో నెక్స్ట్ మనం మన కంటూర్స్ని ఫస్ట్ సార్ట్ చేసుకుందాం. సార్టెడ్ కంటూర్స్ ఈక్వల్స్ టు సార్టెడ్ కంటూర్స్ కమా కీ ఈక్వల్స్ టు. సో కీ ఏంటంటే మనం దేన్ని అంటే ఏ బేసిస్ మీద మన కంటూర్స్ని సార్ట్ చేస్తున్నామని. సో బేస్డ్ ఆన్ కంటూర్ ఏరియాస్. సో కంటూర్ ఏరియా ప్రకారం మనం మన కంటూర్స్ని సార్ట్ చేసుకుంటున్నాం కాబట్టి కీ ఈక్వల్స్ టు cv2.contour area అండ్ రివర్స్ ఈక్వల్స్ టు ట్రూ. సో రివర్స్ ఈక్వల్ టు ట్రూ ఏంటంటే మనము డిసెండింగ్ ఆర్డర్లో రాసుకుందామని కంటూర్స్ని. సో నెక్స్ట్ మనం మన కంటూర్ ఏరియాస్ ఆఫ్టర్ సార్టింగ్ ప్రింట్ చేద్దాం. ప్రింట్ గెట్ కంటూర్ ఏరియా. సో ఇప్పుడు మనం సార్టెడ్ కంటూర్స్లో మన కంటూర్స్ అన్నీ కూడా డిసెండింగ్ ఆర్డర్లో సార్టెడ్ అయిపోయినాయి. ప్రింట్ గెట్ కంటూర్ ఏరియా సార్టెడ్ కంటూర్స్.
సో ఇది మన కంటూర్స్ ఏరియా ప్రింట్ చేసుకుంటే, సో కంటూర్ ఏరియా బిఫోర్ సార్టింగ్, కంటూర్ ఏరియా ఆఫ్టర్ సార్టింగ్. సో ఆఫ్టర్ సార్టింగ్ మనం డిసెండింగ్ ఆర్డర్లో సార్ట్ చేసుకున్నాం కాబట్టి మనకి ఎక్కువ ఏరియా ఉన్నది ఫస్ట్ వచ్చింది. సో నెక్స్ట్ మనం ఫర్ లూప్ యూజ్ చేసుకొని మన కంటూర్స్ని డ్రా చేసుకుందాం. ఫర్ సి ఇన్ సార్టెడ్ కంటూర్స్, ఫర్ సి ఇన్ సార్టెడ్ కంటూర్స్. సో మనం మన కంటూర్స్ని డ్రా చేసుకుందాం. సో ఎక్కువ ఏరియా ఉన్నది ఫస్ట్ డ్రా అయిపోతుంది. cv2 డాట్ డ్రా కంటూర్ ఇమేజ్ కమా ఇమేజ్. సో మన ఇమేజ్ అనేది ఒరిజినల్ ఇమేజ్కి అసైన్ చేసినాం కాబట్టి ఒరిజినల్ అండర్స్కోర్ ఇమేజ్ కమా, నేను నెక్స్ట్ ఒక్కొక్క కంటూర్ని డ్రా చేస్తున్నా కాబట్టి నేను ఆ లిస్ట్ తీసుకున్నా. స్క్వేర్ బ్రాకెట్ సి కమా, అన్ని కంటూర్స్ని డ్రా చేయాలి కాబట్టి నేను -1 అని రాసుకున్నా. అలాగే నేను బౌండరీ యొక్క కలర్ని మెన్షన్ చేస్తున్నా. సో ఈసారి నేను కాంబినేషన్ ఆఫ్ గ్రీన్ ఇంకా రెడ్ తీసుకున్నా. 255 255 అండ్ థిక్నెస్ వచ్చేసి 3. నెక్స్ట్ మన ఇమేజ్ని డిస్ప్లే చేస్తున్నా. కంటూర్స్ డ్రా చేశాక cv2 డాట్ ఇమేజ్ షో కంటూర్ బై ఏరియా అని చెప్పి టైటిల్ ఇచ్చిన. ఒరిజినల్ ఇమేజ్ cv2 డాట్ వెయిట్ కీ, cv2 డాట్ వెయిట్ కీ అండ్ ఫైనల్గా cv2 డాట్ డెస్ట్రాయ్ ఆల్ విండోస్, cv2 డాట్ డెస్ట్రాయ్ ఆల్ విండోస్. సో నేను ముందు ఆల్రెడీ ఒక వెయిట్ కీ అని యూస్ చేసిన. సో మన సెల్ని రన్ చేసుకుంటే ఇది కంటూర్ బై ఏరియా. సో ఫస్ట్ మనం హైయెస్ట్ ఏరియా అనేది ఫస్ట్ కంటూర్ వచ్చింది అండ్ దాని తర్వాత మనకు సర్కిల్ వచ్చింది సెకండ్ హైయెస్ట్ ఏరియా. దాని తర్వాత ట్రయాంగిల్ వస్తుంది ఎందుకంటే చిన్న స్క్వేర్ కన్నా దీనికి ఎక్కువ ఏరియా ఉంది కాబట్టి. అండ్ లాస్ట్కి మన స్మాల్ స్క్వేర్ అనేది వస్తుంది. సో బేస్డ్ ఆన్ ఏరియా మనం మన కంటూర్స్ని డ్రా చేసుకున్నాం. సో ఈ వీడియోలో మనం ఫస్ట్ కంటూర్స్ని ఎలా డ్రా చేసుకోవాలి, దాని తర్వాత బేస్డ్ ఆన్ ఏరియా వాటిని ఎలా సార్ట్ చేసుకోవాలి అదంతా కూడా డిస్కస్ చేసినాం, అలాగే ఇంప్లిమెంట్ కూడా చేసినాం. సో మనం నెక్స్ట్ వీడియోలో అప్రాక్సిమేటింగ్ కంటూర్స్ గురించి డిస్కస్ చేద్దాం, అంటే కంటూర్స్ని ఎలా యాక్యురేట్గా డ్రా చేయాలని చెప్పేసి. సో ఫ్రెండ్స్, మీకు కానీ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.